మంత్రసిద్ధి. ఈ విషయం మీద మనం అనేక సార్లు చెప్పుకున్నాం. మంత్రసిద్ధి జరగాలి అంటే ఏం చేయాలి, అసలు మంత్రసిద్ధి జరిగింది అని మనకి ఎలా తెలుస్తుంది, ఈ విషయాలన్నీ చాలాసార్లు చెప్పుకున్నాం. అయినా సరే మళ్ళీ కావాలి, మళ్ళీ ఇంకోసారి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. అందుకని ఇప్పుడు మనం ఆ విషయాన్ని కూడా చెప్పుకుంటూ ఉన్నాం. మంత్రసిద్ధి జరిగితే ఏం జరుగుతుంది? అసలు మంత్రసిద్ధి జరిగింది అని నీకు ఎలా తెలుస్తుంది? మంత్రసిద్ధి అనేది ఎన్ని రకాలుగా తెలుస్తుంది మనకి? ఇక్కడ మనం ఏదో ఒక కోరికను పెట్టుకుని మంత్రజపం చేస్తూ ఉంటాం. అలా మంత్రజపం చేసినప్పుడు ఒకవేళ ఈ మంత్రం కనుక సిద్ధించినట్లయితే మన కోరిక తీరిపోవాలి కదా. ఇది సామాన్యమైనటువంటి విషయం, అందరికీ తెలిసినటువంటి విషయం ఇది. కాబట్టి నీ కోరిక కనుక తీరింది అంటే నీకు మంత్రం సిద్ధించింది అని లెక్క. ఇది ఒక పద్ధతి. ఇక రెండో పద్ధతి చూడండి. నీకు స్వప్నంలో దేవతా సాక్షాత్కారం జరగచ్చు. లేదు, నువ్వు జపం చేస్తూ ఉన్నటువంటి సమయంలోనే నీ ఎదురుకుండా ఆ దేవత వచ్చి నుంచుంటుంది, నీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. అటువంటి సమయంలో ఈ మంత్రసిద్ధి జరిగింది అని మనం చెప్పచ్చు. నీతో మాట్లాడినప్పుడు ఆ దేవత నీకు కావలసినటువంటి వరాలు కూడా అడుగుతుంది, నీ వరాలు నీకు ఇస్తుంది. ఇది రెండో పద్ధతి. ఇక మూడో పద్ధతి ఏమిటి అంటే, ఇది పూర్వకాలంలో రాక్షసులు ఉపయోగించినటువంటి పద్ధతి. వాళ్ళకి చూడండి, హిరణ్యకశ్యపుడు 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు, పట్టు వదలకుండా తపస్సు చేశాడు. రాక్షసులు అంటే ఎక్కువ పట్టుదల కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు, ఎదురుకుండా కనిపించాడు, కావలసినటువంటి వరాలు ఇచ్చాడు. ఈ రకంగా జరగటం ఇది కూడా మంత్రసిద్ధి. కాబట్టి మంత్రసిద్ధి ఇన్ని రకాలుగా తెలుస్తుంది మనకి.